ఆ తర్వాత గానకోకిలమ్మ సరస్వతమ్మ గారు, మంచినీళ్ళ సరస్వతి రామశర్మ గారు, వారి పితృపాదులు మంచినీళ్ళ రఘురామశర్మ గారు అభినవ పోతన లాంటి వారు. అలాంటి గొప్ప వంశంలో జన్మించినారు వారు. ప్రస్తుతం వారు కేసీఆర్ చదివినటువంటి దుబ్బాక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నారు. వారి పద్యాలతో మనల్ని 2 పద్యాలు కేవలం తల్లి. సభాయ నమః. శ్రీ గణనాథుని మ్రొక్కెద, శ్రీ గణనాథుని మ్రొక్కెద, వాగీశ్వరి చరణములకు వందనమిడుదున్. శ్రీ గౌరి సేవ చేసెద, బాగుగని దోమకొండ భాగ్యము వెలగన్. బాగుగని దోమకొండ భాగ్యము వెలగన్. షట్చక్రవర్తుల చరిత నందించిన చక్కటి కవిరాజ శరము వీరు. షట్చక్రవర్తుల చరిత నందించిన చక్కటి కవిరాజ శరము వీరు. శివతత్వమునరించి శివధర్మమును జోపి భక్తి యుక్తికి వరము వీరు. పద్మపురాణాది పతిత పావనమైన శివకేశవుల వాద శిఖరి వీరు. పాండిత్యమే కాదు పశువైద్య శాస్త్రము లిఖించి చూపి బహుముఖత చాటి. మల్లారెడ్డి గారి మహనీయ గ్రంథాలు కామినేని వంశ ఘనయశమ్ము. తరచి చూడవచ్చు విరచిత సాహిత్య దోమకొండ వంశ తోరణము. రాచుల్ల వంశము రాజసమొప్పగా సాహిత్య సభలచే సంతసించ. ఘనయశోదీప్తితో కడు భాగ్యరాశితో కమనీయ వంశమౌ కామినేని. ధర్మ కార్యములతో దైవ సత్కర్మలతో నిరతమునుపకార వరమునొంద. వ్యవసాయమున శుద్ధి, పాడి పంటల వృద్ధి, జలరాశులకు చాలా బలమునిచ్చి. కవుల పోషించి స్వయముగా కవితలల్లి. కవుల పోషించి స్వయముగా కవితలల్లి. భక్తిని నదించి కావ్యాల యుక్తి కొలది. వెలవరించిన సంస్కృత తెలుగునందు దోమకొండను వెలసిన దొరల యశము. శివుని కృపతోడ వెలుగొందు భవులు వీరు. శివుని కృపతోడ వెలుగొందు భవులు వీరు. నన్ను కూడా చిన్నప్పుడు దోమకొండ దొరసాని అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతుంటే రాజసం కనపడుతుంది అని. అది నిజంగా ఒక ఎడ్డేవా అనుకునేదాన్ని, కానీ వాళ్ళ రాజసం ఇక్కడ కనపడుతుంది. ధన్యవాదాలు. నేను ఆశీర్వదించేంత దాన్ని కాదు కాబట్టి ఆ భగవంతుడు ఈ దోమకొండ సంస్థానాన్ని, ఇతర సంస్థానాలను ఆశీర్వదించాలి అని నా వచనాలతో వేడుకున్నాను. అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. చాలా గానామృతాన్ని పంచినటువంటి సరస్వతి రామశర్మ గారికి కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలు చప్పట్లతో మనం అభినందిద్దాం.